అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తన కుమార్తె మృతికి ప్రిన్సిపాల్ వార్డెన్ కారణమని ప్రియాంక తండ్రి మోహన్ ఆవేదన వ్యక్తం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం. ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. నర్సీపట్నం రేవ్ పోలవరం రహదారికి పనులు ప్రారంభించిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ధాన్యం కొనుగోలు గాలికి వదిలేశారు మాజీ మంత్రి. ప్రజల ఆస్తిని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించిన నేతలు. ఎండపల్లి వలసలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తన కుమార్తె మృతికి ప్రిన్సిపల్ వార్డెన్ కారణమని ప్రియాంక తండ్రి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాది అరకువేలి మండలము, దుమ్మగూడ గ్రామం, పద్మాపురం పంచాయతీ. మాకు మా పాప ఏమో, నా పేరు జన్ని మోహను. మా పాప ఏపీఆర్ గర్ల్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. అయితే మాకు మా పాపకి వారం రోజులు 2 వారాలు అయిందో నాకు తెలీదు, కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఎవరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక మేమే మా పిల్లలతో వచ్చి ఒకసారి స్కూల్కి కనిపించి వెళ్దామనేసి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళేసి అక్కడ నుండి 1 గంట పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఎక్కువ లేదు, 1 గంట పర్మిషనే. ఆ గంటలో తీసుకొస్తామంటే అప్పుడు తీసుకొచ్చి బ్లడ్ టెస్టింగ్ చేయించి మళ్ళీ ఇంటికి స్కూల్కి తీసుకెళ్ళిపోయాను. స్కూల్కి తీసుకెళ్ళిపోయి నా పిల్లము నేను పాపకి ఇంటికి తీసుకెళ్తామండి సార్, ఇంటికి తీసుకెళ్తాము ఏదో ఉంటుంది అనేసి అంటే ప్రిన్సిపాల్న వారిని ఏమన్నారు, ఏనము ఇంటికి తీసుకెళ్ళి మీరు చదివించుకుంటారా అనేసి అన్నారు. ఇప్పుడు బాగలేనప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు, తల్లిదండ్రుల బాధ్యత. అది నేను చెప్పాను. నేనేం చెప్పాను, మీ స్కూల్లో ఉంటే మీకు రిస్క్ వస్తుంది, నేను తీసుకెళ్తే నాకు రిస్క్ వస్తుంది అనేసి అన్నాను. ప్రిన్సిపల్కి కూడా నేను కూడా ఏనమ్మని కూడా చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, స్కూల్కి తీసుకెళ్ళకూడదు, అంటే స్కూల్లోనే ఉండాలి, మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాము అనేసి అన్నారు. దాంతో ప్లస్ మేము 5 గంటల వరకు కాసామండి. స్కూల్లో 5 గంటల వరకు కాసిన తర్వాత ఎంత పడిగాపు నాకు హాస్పిటల్కి స్కూల్కి ఎన్నిసార్లు తిప్పారు నాకు. అప్పుడు ప్రిన్సిపాల్ గారికి కూడా ఒక మాట చెప్పాను నేను. ప్రిన్సిపాల్ గారికి ఏనమ్మకి చెప్పాను నేను, సార్ పాపకు కానీ ఏమైనా సీరియస్ అయ్యి తర్వాత మాకు ఫోన్ చేస్తే మాత్రం నేను రాను సార్ అనేసి అన్నాను. ఫస్ట్ గానే స్కూల్లోనే చెప్పాను. స్కూల్లోనే ఏమైనా సీరియస్ అవుతే మాత్రం నేను రాను అనేసి అన్నాను. అంటే 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. అంటే కారణం ఎవరిది నిర్లక్ష్యం? దానికి బాధ్యులు ఎవరు? స్కూల్ టీచర్స్లా లేదా ప్రిన్సిపాలా వార్డెనా? వాళ్ళే కదా బాధ్యులు. ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వినకపోతే బాధ్యులు ఎవడవుతారండి? అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఒక 2-3 ఇయర్స్లో ఈ 2 గోల్స్ని మనం చేరుకోగలిగితే ఒక కొత్త రిజర్వాయర్ కట్టి మనకు నీరు వచ్చినంత సేఫ్టీ వస్తుంది, కంఫర్ట్ పెరుగుతుంది అని ఒకటి ఆలోచించాము. సో కాబట్టి దాన్ని మిత్రులు అడిగినట్టు ఆ పని అయితే నిశ్శబ్దంగా జిల్లాకి ఏది అవసరమో వాటి మీద మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నటువంటిది చెప్పదలుచుకున్నాం. దానిలో మనం డిస్కస్ చేస్తే మా పాత్రికేయ మిత్రులు కొంచెం తెలుసుకుంటారు జిల్లాలో ఏం జరుగుతుందండి. చెప్పండి, మీరు ఏం చేస్తున్నాం? క్రిటికల్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోయి కాలువకు అడ్డంగా ఉండి నీళ్లు డ్రా చేసుకోలేకపోతున్నాం. ఒకసారి ఇంత వర్షాలు పడ్డా కూడా అడిషనల్గా మనం 1 చుక్క డ్రా చేసుకోలేకపోయినాం. ఎక్కడున్నాయి బాటిల్ నెక్స్ అని చూస్తే ఒక 11 స్ట్రక్చర్లు కొలాప్స్ అయ్యి కెనాల్లో పడినాయి. వాటిని కేవలం తొలగించుంటే కూడా వాటర్ వచ్చేది.
సో ఇప్పుడు SOS కింద తొలగించి న్యూ స్ట్రక్చర్ కట్టడానికి 35 crores 35.06 crores సార్ 11 స్ట్రక్చర్లకు. ఇంకా ప్రతిపాదనలు పోయినాయి, మళ్ళీ అక్కడ మేమే అప్రూవ్ చేయాలి, ఇక్కడ నుంచి పంపించుకోవాలా, అక్కడ నుంచి అప్రూవ్ చేయాలి, ఆ స్టేజ్లో ఉంది. సార్ ఫైనాన్స్ లో ఉంది సార్. టెండర్ పనిపోతే 2,500 రిటైర్మెంట్కి ఇంకా 3 నెలలు 4 నెలలు, ఎన్ని నెలలు? 5 నెలలు ఉంది. 5 నెలలు. 5 నెలల్లో కెనాల్ మీద ఒక్కసారి ఫుల్ లెంగ్త్ తిరిగి పర్ఫెక్ట్. ఇంకా ఏమన్నా మిగిలిపోయింటే కూడా SOS వర్కులు పెట్టండి, సాటిస్ఫాక్షన్ నీకు కూడా ఉంటుంది. అబ్బా నేను పోయే లోపల క్రిటికల్ వర్కులు ప్రతిపాదన చేశాను అనేటువంటి. నేను మొత్తం స్టడీ చేసి పెట్టాను. వెరీ గుడ్ సార్. సార్ ఇది 1 సంవత్సరంన్నర పాటు 3 సంవత్సరాలు తిరిగారు ఒరిస్సా చుట్టూ, వాళ్ళకి ప్రోగ్రెస్ రాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెంటపడి ఎగ్జాక్ట్లీ 1 వీక్లో డీల్ క్లోజ్ చేశారు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 1,70,000 కోట్లు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా నేను చూసేది ఇమీడియట్ బెనిఫిట్ ఏంటి? సంవత్సరానికి 30,000 కోట్లు వచ్చిన 10% నాకు వస్తుంది కమర్షియల్ ట్యాక్స్ రూపంలో. 1,00,000 కోట్లు అంటే 10,000 కోట్లు. ఒక స్కీమ్ నడపచ్చు, ఒక ప్రాజెక్ట్ కట్టచ్చు. ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంప్లాయ్మెంటు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో పాటు ఇమీడియట్ గెయిన్స్ వస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనంతపూర్ జిల్లా వరకు ముఖ్యమంత్రి గారి గోల్ ఏంటి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. 2 రంగాల్లో ఆయన ప్రయారిటీ తీసుకున్నాడు. ఒకటి, మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి వాటర్ని తీసుకెళ్ళటం. రెండవది ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల్ని మ్యాక్సిమం పుష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటు రైతులు, యూత్ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే అనంతపూర్ జిల్లా వరకు ప్లాను. మా మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికే ఆ డైరెక్షన్లో ఆయన ఒక ఇనిషియేటివ్లో ముందుకు తీసుకొచ్చాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది, అది ఆయన కూడా షేర్ చేయమని చెప్తాను ఎట్లా మనం ముందుకు తీసుకొచ్చామని. ఇంత క్రిటికల్ పొజిషన్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాం. అట్లని ఎక్కడా కూడా వెనక తగ్గేటువంటిది లేదు. ఫార్చునేట్లీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీతో కేంద్రం ఇవాళ అంతో ఇంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. రాష్ట్రం మనం ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ కాంట్రాక్టర్లు 93 స్కీములు, అంటే కేంద్రం ఇచ్చేటువంటి స్కీములు 93 స్కీములు గతంలో ఆపేశారు. అంటే 60 పైసలు వాళ్ళు ఇస్తారు, 40 పైసలు నేను పెట్టాలి, అట్లాంటి స్కీములు ఆపేశారు. అంటే నేను ఇవాళ ఆర్థిక మంత్రిగా ఆలోచించింది ఏంటంటే, నేను రూపాయి పెడితే నాకు రూపాయి రావాలి, మళ్ళీ రొటేషన్. ఒక అగ్రికల్చర్ సెక్టర్లోనే 14 స్కీములు ఆగిపోయినాయి. ఇవాళ 73 స్కీములు రివైవ్ చేశారు. ఎంప్లాయీస్ మీది మీ హక్కుగా ఉన్నటువంటి PFలు మీకు తెలుసు, 21,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శుక్రవారం విశాఖలో మాట్లాడుతూ వాస్తవాలను జగన్ ప్రజల ముందు ఉంచిన మాపై తప్పుడు ప్రచారం ఆపడం లేదు అన్నారు. ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు
పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి, ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 కోటి బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి ఈ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలో, ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలో. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీనన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. కాబట్టి ₹1 కోటి పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది. ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మాసిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా, క్రిమినల్ కేసులు కట్టాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం. విశాఖ గాజువాక ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీ కన్యా థియేటర్ వద్ద ప్రేక్షకుల హడావిడి. ఈ సినిమా తిలకించడానికి వచ్చిన చలసాని శ్రీనివాసరావు, నటీనటులు పల్సర్ జాన్సీ, పరిరక్ష పోరాట కమిటీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన సత్యారెడ్డి గారు, ఆయన దర్శక నిర్మాత, ముఖ్యమైన నటుడు కూడా ఆయన చేశారు. గద్దర్ గారితో పాటు అనేక మంది, గోర టెంకన్న గారు కానీ, సుద్దాల అశోక్ తేజ్ గారు కానీ అందరూ కూడా సహకరించిన సినిమా. గద్దర్ గారు నటించిన ఆఖరి సినిమా. వాళ్ళ కుమార్తె గారు వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక మండలి నేతగా ప్రమాణ స్వీకారం చేసినారు కూడా. ఒకటి చెప్తాను, ఎందుకు ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కాదు, తెలుగు జాతి హక్కు. ఏమి ఉందని ఆ రోజు కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు. ఎవరి కోసం అని చెప్పి అనంతపురంలో త్యాగం చేస్తారు, శ్రీకాకుళంలో త్యాగం చేశారు.
ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది. అది కర్మాగారం కాదు. అది అలాంటి దాన్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి నాకు తెలిసి ఈ సినిమాలో రూపాయి మిగలదు. రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు. మన గురుగారు సినిమా ఇది వేద్దాం మేము రండి మీరు అని నాకు జేడి లక్ష్మణ్ గారు వేద్దాం అన్నప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, మీద చోట్లకి వెళ్ళాను. కానీ ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు టికెట్ కొనుక్కొని మేము వచ్చాం. సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా దుష్టంగా క్రూరంగా అమానవీయంగా పిచ్చుకొక్కని ముద్ర చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ తీస్తున్న మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో. అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దుర్మార్గమైన గుమా వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యమైన చర్య తీసుకున్నాడు. శభాష్ రేవంత్ రెడ్డి గారు. 100 కోట్ల చెక్కు వాళ్ళ మొహమే పడేసినట్టు తిరగొట్టారు మీరు అదానీ గారి మీద, తిరగొట్టారు. ఆ పంపుడు స్టోరేజ్ ఉందో పరిశీలిస్తున్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా ధైర్యంగా మాట్లాడి ఎవరైతే నాకేందన్న తెలుగు పెట్టలు 13.5 కోట్ల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నాటి బజార్లో ఆ గుమా వ్యాపారుల దగ్గర ఢిల్లీ వాళ్ళ పాదాల చెంత తాకట్టు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేడు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులు వాళ్ళని పెద్దలు అందరూ గౌరవిస్తారు. నేను కూడా గౌరవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మిగతా అందరూ మాతో పడిపోన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనకే పౌరుషం ఉంది, ఆత్మగౌరవం ఉంది, సిగ్గులేని చావులేని జాతి కాదు ఇక్కడ. కోస్తా రాయలసీమ ప్రజలను నిరూపిద్దాం. ఆ దిక్కుమాల అదానీ గారి ఒప్పందాలను పక్కన పడేయండి. దానికి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి నాంది కావాలి. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో సిగ్గు ఉంది కాబట్టి మనకి తిరిగి రద్దు చేయండి. దుర్మార్గమైన న్యాయంగా జరిగిన ఈ గంగవరం పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు కోసం నిర్వాసితులు వాళ్ళు బయట ఉద్యమిస్తున్నారు. ఎవరి కోసం ఇస్తాడు? అదానీ గారి మామగారి కోసం, ఇంకోటి కోసం రైతులు ఇచ్చారా భూమి? తరతరాలకు వస్తున్న వాళ్ళ భూమి ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు? నా తెలుగు ప్రజల కోసం ఇచ్చారు. వాళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సింగరేణి హక్కు ఎలాగ తెలుగు ప్రజల హక్కు, విశాఖ హక్కు కూడా మొత్తం తెలుగు ప్రజల హక్కు అని మనం చేస్తున్నాం. సినిమా సక్సెస్ చేయాలి. దాంట్లో చాలా కష్టపడే వాళ్ళు కండక్టర్, ఇక్కడ చేసిన కండక్టర్ కూడా వారికి అలాంటి వాళ్ళ సామాన్యులు కూడా ఇక్కడున్న మా ప్రజా ఉద్యమ కార్మిక నాయకులు కూడా దాంట్లో నటించారు. సినిమా సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాను. ఈ రోజు గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు, లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నర్సీపట్నం రేవు పోలవరం రహదారికి పనులు ప్రారంభించిన హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన. మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలేదు. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈరోజు మేము అందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్డు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు, సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా అప్పుడు
ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు January 15th కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ January 15th కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ప్రచారం జరుగుతుంది, దాని మీద మీరు వచ్చిన క్లారిటీ ఇవ్వాల్సింది. చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే PPP మోడల్లో ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, R&B రోడ్. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది PPP మోడల్లోనే ఒకవేళ ఇన్ కేస్ మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్ కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీకి ఎవరు పెట్టడండి. అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. అనేది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు దీంట్లోని 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మ్యాచింగ్ ర్యాంక్ ఇది దశాబ్ద కాలం కలగదండి, ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మేర మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలు గాలికి వదిలేశారని మాజీ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్. రైతులు కూడా డబుల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కార్బన్ నాయిస్లో ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి, ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు, ఈ క్రాప్ అన్నది చేయలేదు, ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు, కనీసం వాళ్ళు ఇస్తానన్న 20,000 రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడటానికి కారణం, గతంలో 17,00,000 మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం 35,00,000 మంది దగ్గర డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది, పాత పరిస్థితి. ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దళారీ, రైస్ మిల్లర్, కుమ్మక్కై. ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా, ప్రభుత్వం అధికారుల్ని పెట్టకుండా, గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు, అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు, కస్టోడియింగ్ ఆఫీసర్. వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు. డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్లో పడేలా చేసేవారు. ఇవాళ అది లేదు. ఇవాళ పంట దిగుబడి తగ్గింది, దానికి తగ్గట్టుగా వాళ్ళకి 1700 మీ ధాన్యం ప్రభుత్వం కొంటది అంటుంది. ప్రభుత్వం కొంటాకి మీరు ఏ రకమైన ప్రణాళిక తయారు చేశారు? ప్రభుత్వం
ఏమి ఏర్పాట్లు చేశారు మీరు? ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ పెట్టేవాళ్ళం, గన్నీ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళకి అమాలి ఇచ్చేవాళ్ళం. మా అధికారుల దగ్గరుండే అప్పుడు శాంపిల్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మిల్లుకి పంపించే ఏర్పాట్లు కూడా ఆర్బీకే ద్వారా జరిగాయి. అవన్నీ కూడా లేవు కదా. ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, దళారుల చేతిలో పడి మోసపోతా ఉన్నారు, అన్యాయం అయిపోతా ఉన్నారు. గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి. ముందుగానే హమాలీల్ని ఈ దళారీలు